ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజైతే తులసి మొక్కకి ఎలాంటి కేర్ అయితే తీసుకోవాలి, ఎలాంటి పాటింగ్ మిక్స్ అనేది కలుపుకుంటే తులసి మొక్క అనేది చాలా బాగా బ్రతుకుతుంది. తరువాత ఆకులన్నీ కూడా ఆకుపచ్చగా ఉండడానికి ఎలాంటి ఫెర్టిలైజర్ అనేది యూజ్ చేస్తే ఆకులన్నీ కూడా ఆకుపచ్చగా ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తులసి మొక్క ఎప్పుడు గుబురుగా ఉండాలి అనేసంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అనేసంటే మొక్కని నాటిన 15 రోజుల తర్వాత నుంచి కూడా మనము ప్రూనింగ్ చేస్తూ ఉండాలి అండి. ఎక్కడైతే ఫస్ట్ మనము పైన హెడ్ అయితే ఎప్పుడైతే కట్ చేసామో అక్కడి నుంచి 2 కొమ్మలైతే వస్తాయన్నమాట. ఆ 2 కొమ్మల్ని చెరోవైపుగా కట్ చేస్తే ఆ 2 కొమ్మలు 4 కొమ్మలు అవుతాయండి. అలాగా మనము ప్రూనింగ్ చేస్తూ వచ్చాము అనేసంటే మొక్క అనేది గుబురుగా తయారవుతుందండి. ఇది అలాగా మనము ప్రూనింగ్ చేసి తీసుకొచ్చిన కృష్ణ తులసి. చూడండి ఎంత చక్కగా ఎంత గుబురుగా పెరిగిందో కదండి. మనము పాట్లో వేసుకున్న మొక్కను కూడా ప్రూనింగ్ చేస్తే ఇంతే చక్కగా వస్తుంది. కానీ నేను ఏ పాట్లో కూడా ప్రూనింగ్ అయితే చేయలేదండి. దీనికి ఒక్కదానికే ప్రూనింగ్ అయితే చేశాను. చాలా బాగా బ్రతికింది. కిందన కాండం కూడా చూడండి ఎంత లావుగా ఉందో చూసారా. స్టెమ్ అనేది చాలా లావుగా ఉందండి. ఫస్ట్ నేను ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ పక్క నుంచి కొమ్మలు అలా అలా పైకి వెళ్ళి చాలా గుబురుగా అయితే పెరిగిందనమాట. ఇది కృష్ణ తులసి అండి. మనము లక్ష్మీ తులసిని కూడా ఇదే విధంగా మనము ప్రూనింగ్ అయితే చేసుకోవచ్చు. నేను తులసి మొక్కల్ని ఎందుకు పెంచుకుంటాను అనేసి అంటే శనివారం శనివారం మనకి వెంకటేశ్వర స్వామికి ఈ తులసి మాలని మాల కట్టి మనము ఆ తండ్రి మెడలో వేస్తే చాలా మంచిదంటండి. నాకు కూడా తెలియదు నేను కూడా తెలుసుకొని మీకు చెప్తున్నానమాట. మనము తులసి కొమ్మల్ని ఏం చేస్తాము అనేసి అంటే ఒకటి పూజిస్తాము, మిగతావి ఎక్కువగా వేసుకుంటాం కానీ అట్లా వదిలేస్తామండి. పూజించిన కొమ్మల్ని మీరు బయట ఎక్కడా పడేయకుండా మామూలుగా ఒక చిన్న కవర్లో వేసుకొని దాంట్లో కొంచెం పశువుల ఎరువు వేస్తాము అనేసి అంటే అదే మనకి మళ్ళీ కంపోస్ట్లా తయారైపోతుంది. దాన్ని మళ్ళీ మనము తులసి మొక్క మొదట్లో వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి అనేసి అంటే ఏదైతే మనం పూజించమో ఆ కొమ్మల్ని మనం మాల కట్టి తండ్రి మెడలో మనం వేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు పాటింగ్ మిక్స్కి వస్తే పశువుల ఎరువు, మట్టి, ఇసుక 3 సమాన భాగాలుగా తీసుకోండి. ఇసుక మాత్రం కంపల్సరీగా తీసుకోండి. ఎందుకు ఇసుక తీసుకోవాలి అనేసి అంటే ఇసుక మనము కలిపాము అనేసి అంటే వాటర్ అనేది డైలీ మనం ఇస్తామండి. ఎందుకు అంటే ఉదయాన్నే మనం తులసమ్మ వారిని పూజిస్తాం కాబట్టి డైలీ ఒక చెంబుడు వాటర్ అయినా సరే మొక్కల మొదట్లో వేస్తాము. వేసేటప్పుడు ఆ వాటర్ని మన మొక్క పీల్చుకోలేదు అనేసి అంటే మొక్క చనిపోతుంది లేదా ఆకులన్నీ కూడా రాలిపోతాయి. ఆ వాటర్ అంతా కూడా ఎక్కువగా మనము డ్రైనేజ్ హోల్స్ పెట్టుకుంటాము. ఈ ఇసుక అనేది కలుపుకుంటాం కాబట్టి వాటర్ అనేది ఎప్పటికప్పుడు ఎండిపోతూ ఉంటుంది. మొక్క కూడా హెల్దీగా పెరుగుతుంది. తులసి మొక్కకి ఎప్పుడు కూడా మనకి పువ్వులు అనేవి అవసరం లేదు కదండి. ఆకులన్నీ ఆకుపచ్చగా ఉన్నాయా లేదా అదొక్కటే మనకి ముఖ్యం. అలాంటప్పుడు మనం ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేసి అంటే నైట్రోజన్ దేంట్లో అయితే ఎక్కువగా ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ని మనము మొక్కల మొదట్లో వేసి మొక్కలపై స్ప్రే చేసుకున్న మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది. నైట్రోజన్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది? పశువుల ఎరువులో ఎక్కువగా ఉంటుంది. మారిన పశువుల ఎరువుని 15 రోజులకు ఒకసారి ఒక గుప్పెడేసి ఇస్తూ 1 లీటర్కి ఒక గుప్పెడు పశువుల ఎరువును ఫెర్టిలైజర్ కింద తయారు చేసి ఆ వాటర్ని వడకట్టి స్ప్రే వారం రోజులకు ఒకసారి లేదు అనేసి అంటే 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసామంటే మొక్క అనేది ఆకుపచ్చ కలర్లో ఉంటుంది. చాలా హెల్దీగా పెరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏవైతే తులసి మొక్కలు ఉన్నాయో ఇవన్నీ కూడా నేను మాల కట్టిన తర్వాత వచ్చిన మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చినవి అనమాట. ఇది మనకి తులసమ్మని ఈ విధంగా మనమైతే
ఈ చిన్న చిన్న టిప్స్ ద్వారా మనమైతే చాలా ఈజీగా తులసమ్మ వారినైతే పెంచుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే తులసమ్మకి ఎండ మాత్రం ఖచ్చితంగా తగలాలండి. ఎంత ఎండ తగిలితే అంత గుబురుగా పెరుగుతుంది, అంత పచ్చగా ఉంటుందండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఎండ తగలదు కదా! అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక గంట అంటే ఉదయాన్నే వచ్చి ఎండ తగిలేటట్లుగా మీరు చూసుకోవాలి. లేదు అంటే ఈ శీతాకాలంలో మనకి ఆకులన్నీ రాలిపోతాయన్నమాట. ఆకులన్నీ రాలిపోతే చూడడానికి చాలా బాధగా ఉంటుంది కదండీ! అందువల్ల మాత్రం దయచేసి ఉదయాన్నే ఒక గంట మాత్రము ఎండలో అయితే పెట్టుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే తులసమ్మ వారు చాలా చక్కగా, చాలా హెల్తీగా ఉంటారండి. గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా గోవిందు సన్నిధి నాకియ్యవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మా వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మా రెండో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా నిండైన సంపదలు నాకియ్యవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా ముత్తైదువతనం నాకియ్యవమ్మా రామ తులసి లక్ష్మి తులసి నిత్యం మా ఇంట కొలువైయుండి వెలసిల్లారమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే తులసమ్మవారు చాలా చక్కగా పెరుగుతుంది అండి. ఇది మనకి భూమిలో వేసిన కృష్ణ తులసి చూసారా ఎంత చక్కగా ఉన్నదో కదండి.